మీరు పిచ్చి పిచ్చి పనులు బంద్ చేయండి. మీ అంతు చూస్తా, మీ తడాక చెప్తా. ఇప్పటిదాకా మీతోని ఏగింది మేము చాలు, ఇంకా ఏగం మేము. మీరేమనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసుకుంటా పోతే ఊకుంటాం అనుకుంటారా అని చెప్పి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సారు గట్టి కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చేయండు. ఆగో ఉన్నట్టుండి అసదుద్దీన్ సార్ ఎవరి మీద కౌంటర్ ఇచ్చిండు ఏమా కదా తెలుసుకోవాలని ఉన్నది కదా, ఆర్త తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నది. ఆ దేశం మానవాళికి ప్రమాదకరంగా మారిందని చెప్పి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సార్ అన్నాడు. ఇక ఈ మధ్య కాలంలో అయినటువంటి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ చర్యల గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు కేంద్ర సర్కారు ఆల్ పార్టీ బృందాన్ని పంపుతున్న ముచ్చట తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన పిటిఐకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని చెప్పుకుంటా వచ్చిండు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎలా అమాయకుల్ని చంపుతున్నారన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పాక్ ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా నిలబడుతున్నది. ఇప్పటి వరకు తమాషా చూసినాం. జియా ఉల్ హక్ కాలం నుంచి ప్రజల్ని చంపేస్తున్నారు. అయితే కేంద్ర సర్కారు చేపట్టబోయే దౌత్యపరమైనటువంటి అంశాలను మాకు ఇంకా చెప్పలేదని చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఇస్లామిక్ దేశమని చెప్పుకుంటున్న పాకిస్తాన్ వాళ్ళ చర్యలను మానుకోవాలి. ఇటువంటి ఉగ్ర దాడులు చేసుడు బంద్ చేయాలి. భారత్ లో దగ్గర 20 కోట్ల మంది ముస్లింలు జీవనం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కూడా ప్రపంచ దేశాలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇండియాను దెబ్బతీసి మత ఘర్షణలు రాజేసి దేశ ఆర్థిక వృద్ధిని అడ్డుకోవాలని పాకిస్తాన్ భావన చేస్తున్నట్టుగా ఓవైసీ సార్ చెప్పుకుంటా వచ్చిండు. వాళ్ళు తమాషా చేస్తున్నారని, వాళ్ళు ఇటువంటి పనులు ఆపబోరని, కానీ పహల్గాం దాడితోని భారత్ సహనం కోల్పోయిందని చెప్పి ఓవైసీ సార్ చెప్పుకుంటా వచ్చిండు. అంతనే కాదు, ఉగ్రవాదులకు ఆయుధాలను ఇయ్యడం, శిక్షణ ఇయ్యడం, ఫైనాన్సింగ్ ద్వారా పాకిస్తాన్ మానవాళికి ప్రమాదంగా మారిందని చెప్పి ఇట్లా శాన్న విషయాలు గట్టిగానే చెప్పుకుంటా వచ్చిండు ఓవైసీ సారు. ఏదేమైనా ఇప్పుడు ఓవైసీ సార్ చెప్పినటువంటి కామెంట్లకైతే ప్రతి ఒక్కరూ తారీఫ్ చేస్తున్నారు. ఇది కదా భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం. ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా నిరూపణ చేస్తున్నది అసదుద్దీన్ ఓవైసీ సార్ చెప్పిన మాటలు అని చెప్పి ప్రతి ఒక్కరు కితాబులు ఇస్తున్నారు.